నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ సోనియా. ప్రపంచ రాజకీయాల్లో ఎన్నో ఆశ్చర్యకరమైన మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒక వార్త ప్రపంచాన్ని షాక్ గురి చేసింది. అదేంటంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ రష్యా పాకిస్తాన్ తో ఒక భారీ డీల్ కు ఒప్పుకుందని. అసలు ఇది ఎలా సాధ్యం? భారత్ కు ఎప్పటి నుంచో మిత్ర దేశమైన రష్యా పాకిస్తాన్ తో ఇలాంటి ఒప్పందం చేసుకోవడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇది కేవలం ఆర్థిక ఒప్పందమా, లేక అంతకు మించి ఒక భారీ వ్యూహం దాగి ఉందా? వాజిస్ ప్రపంచ రాజకీయాల్లో ఎన్నో ఆశ్చర్యకరమైన మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒక వార్త ప్రపంచాన్ని షాక్ గురిచేస్తుంది. అదేంటంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ రష్యా పాకిస్తాన్ తో ఒక భారీ డీల్ కు ఒప్పుకుందని. అసలు ఇది ఎలా సాధ్యం? భారత్ కు ఎప్పటి నుంచో మిత్రదేశమైన రష్యా పాకిస్తాన్ తో ఇలాంటి ఒప్పందం చేసుకోవడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇది కేవలం ఆర్థిక ఒప్పందమా, లేక అంతకు మించి ఒక భారీ వ్యూహం దాగి ఉందా? ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో రష్యా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాల నుంచి రష్యాపై తీవ్రమైన ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ పరిస్థితిలో రష్యా తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి కొత్త భాగస్వామ్యాలను వెతుకుతోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్తో రష్యా ఒక భారీ డీల్ కుదుర్చుకుందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ స్టీల్ మిల్స్ పునరుద్ధరణకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇది పాకిస్తాన్ కు చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. ఒకప్పుడు సోవియట్ యూనియన్ సహకారంతో నిర్మించిన ప్లాంట్ ఇది. ఈ డీల్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న సమయంలో రష్యా ఇలాంటి అడుగు వేయడం అసాధారణం. అయితే ఈ ఒప్పందం వెనుక ఒక భారీ వ్యూహం ఉందని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం పాకిస్తాన్ కు సహాయం చేయడం కాదని, దీని వెనుక ఉగ్రవాదాన్ని అంతం చేసే వ్యూహం దాగి ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. నిపుణుల వాదన ప్రకారం భారత్ రష్యా కలిపి ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేస్తున్నాయి. పాకిస్తాన్ కూడా ఉగ్రవాదం బారిన పడుతున్న దేశాలలో ఒకటి. రష్యా పాకిస్తాన్ తో ఆర్థిక సాంకేతిక సహకారాన్ని పెంచుకోవడం ద్వారా పాకిస్తాన్ ను అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలోకి మరింత చురుకుగా లాగాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్థికంగా స్థిరపడగలిగితే అది ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇవ్వకుండా వాటిని అణచివేయడానికి మరింత శ్రద్ధ పెట్టగలదని ఒక ఆలోచన. అంతేకాదు రష్యా తన అంతర్జాతీయ స్థానాన్ని విస్తరించుకోవాలని చూస్తోంది. భారత్ తన ముఖ్య మిత్ర దేశమే అయినా ప్రపంచంలో తన ప్రభావాన్ని పెంచుకోవడానికి రష్యా కొత్త ద్వైపాక్షిక సంబంధాలను ఏర్పరచుకుంటోంది. పాకిస్తాన్తో ఈ డీల్ రష్యాకు మధ్య ఆసియా, దక్షిణ ఆసియాలో మరింత వ్యూహాత్మక పట్టును ఇస్తుంది. భారత్ విషయానికి వస్తే మన దేశం కూడా రష్యా ఈ అడుగును అర్థం చేసుకుందని నిపుణులు అంటున్నారు. ఉగ్రవాదం ప్రపంచ సమస్య కాబట్టి పాకిస్తాన్ కూడా ఈ పోరాటంలో భాగం చేయడం వ్యూహాత్మకంగా భారత్ కు కూడా లాభదాయకమే కావచ్చు. భారత్ రష్యా మధ్య ఉన్న లోతైన బంధం, వ్యూహాత్మక అవగాహన ఈ డీల్ ను కూడా తట్టుకోలేనంత బలంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా రష్యా పాకిస్తాన్ డీల్ కేవలం ఒక ఆర్థిక ఒప్పందం మాత్రమే కాకుండా అది ఒక పెద్ద భౌగోళిక రాజకీయ వ్యూహంలో భాగమని స్పష్టమవుతోంది. ఇది ప్రపంచంలో ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి, అంతర్జాతీయ శక్తుల సమతుల్యతను మార్చడానికి ఎలా దోహదపడుతుందో మనం వేచి చూడాలి.